హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి అంటే 17th మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 203 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు లోయర్ లెవెల్ నుంచి ఒక రికవరీ, స్ట్రాంగ్ రికవరీ వచ్చింది లాస్ట్ 1 అవర్ 15 minutes లోపల. సో ఇది ఈరోజు ఇంకొకటి నిఫ్టీలో వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ, సో ఆ ఎఫెక్ట్ కూడా కొంచెం మార్కెట్లో ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. సో అరౌండ్ 22,080 లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ర్యాలీ 22,400 దగ్గర క్లోజ్ అయింది. సో మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. మనం పాజిటివ్ బయాస్తో ఉండొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు గతంలో అనుకున్న లెవెల్స్లో చాలా మార్పులు ఉంటాయి. సో ఈ లెవెల్కి మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు మన కీ లెవెల్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి కీ లెవెల్ వచ్చి కొంచెం డౌన్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే మనం పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. సో 22,000. సో ఇప్పుడు మన కీ లెవెల్ 22,050, 22,050 ఇది కీ లెవెల్ లాగా ఉంటుంది. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. అండ్ పొజిషనల్గా మనం లాంగ్స్లో ఎంటర్ అయ్యాం ఈరోజు, ఎందుకంటే 22,360 మన కీ లెవెల్, దానికన్నా పైన డే క్లోజ్ అయింది కాబట్టి మన బయాస్ పాజిటివ్గా తీసుకున్నాం. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,290 ఆర్ 280 లెవెల్స్ దగ్గర ఇమీడియట్గా సపోర్ట్ ఉండొచ్చు, సమ్వేర్ ఇక్కడ. సో 280 ఆర్ 270 లెవెల్స్ దగ్గర ఇమీడియట్ సపోర్ట్ తీసుకోవచ్చు. తర్వాత 22,192 ఇది వీక్లీ పివోట్ లెవెల్, ఇది సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ మోరోవర్ మన మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ 22,490 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాని తర్వాత 22,586 ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. 22,586 ఇది ఈ టోటల్ ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఫాల్ మొత్తాన్ని 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ ఇది. సో ఇది చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. ఈ లోయర్ లెవెల్లో ఎవరైతే లాంగ్స్ ఎంట్రీ అయ్యారో వాళ్ళు ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ పైన ఉంది, ఏదైనా ఇంట్రాడే డిప్స్ వస్తే మాత్రం మనం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇమీడియట్ సపోర్ట్ 22,263. సో 280 ఆర్ 260 ఆ లెవెల్స్ దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 22,050 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. సో మనకి ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ రికవరీ లోయర్ లెవెల్లో. సో మనం నిన్న అనుకున్న సపోర్ట్ పాయింట్స్ 47,592 ఫస్ట్ సపోర్ట్ అనుకున్నాం, అది తీసుకోలేదు. 47,317 ఆర్ 320 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ అనుకున్నాం, అది సపోర్ట్ తీసుకుంది. అండ్ సపోర్ట్ తీసుకొని ఈరోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ ఈరోజు హై చూస్తే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు మనకి క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది ఈ లెవెల్. ఇప్పుడు ఒకటి సో మన కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, 48,170. దీనికన్నా పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు క్యాండిల్ని చూస్తే కొంచెం పాజిటివ్ బయాస్ వచ్చే అవకాశం కనపడుతుంది. రేపు ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం మనం పొజిషనల్గా లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 47,590, దీన్ని బ్రేక్ చేస్తే 47,320 ఈ రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ 48,170, దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 48,650 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 450-500 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓన్లీ 48,170ని బ్రేక్ చేసి దానిపైన స్ట్రాంగ్గా ఉంటే. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అశోక్ లీలాండ్. ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించింది, మొమెంటం స్ట్రాంగ్ ఉంది స్టాక్లో. సో ఈరోజు క్లోజింగ్ 206, 205 బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో ఇప్పుడు హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. వీక్నెస్ 198 కన్నా కింద క్లోజ్ అయితే కొంచెం స్టాక్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ 210 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత 218 నెక్స్ట్ రెసిస్టెంట్. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్ వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఈ రెండు ఎంట్రీస్ దగ్గర, ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఎక్కడైనా ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం మనం అక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసేయచ్చు. ఇది అశోక్ లీలాండ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చి ఎన్సిసి.
ఎన్సీసీలో ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం, కాకపోతే ఈరోజు క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ మన సప్లై లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో 2 వేస్ మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి పుల్ బ్యాక్ ట్రేడ్ చేయొచ్చు, లేదా బ్రేక్అవుట్ ట్రేడ్ చేయొచ్చు. బ్రేక్అవుట్ ట్రేడ్ చేయాలంటే 278 కన్నా పైన డే క్లోజ్ కానీ లేదా 1 అవర్ క్యాండిల్ బుల్లిష్నెస్తోని దీనిపైన ట్రేడ్ అవుతూ ఉంటే దాంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. లేదా పుల్ బ్యాక్ ట్రేడ్ చేయాలంటే మాత్రం ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. పుల్ బ్యాక్ అరౌండ్ 260, ఇప్పుడు 273 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఏదైనా ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చేసి 260 ఆర్ 258 ఆ 2 రూపీస్ జోన్ ఏదైతే ఉందో అక్కడికి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 242 కన్నా కిందకు వెళ్తే వీక్నెస్ ఉండొచ్చు, దీని దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో 278 క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉంటే మాత్రం అది 290 నుంచి 295 లెవెల్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. సో ఇది మానిటర్లో పెట్టి లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలా. ఇది ఎన్సీసీ. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.